Let's make fruit custard. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాలు గిన్నె పెట్టేసి పాలు పోసాను. సో 300 ml అయితే మిల్క్ తీసుకున్నాను. మరీ చిక్కగా ఉన్నాయని చెప్పి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇంకా స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను చిన్న కప్తో మెజర్ చేసుకున్నాను కాబట్టి 2 cups అయితే యాడ్ చేశాను. సో ఇంకా పాలు సిమ్లో పెట్టి ఉడుకుతుండగా ఒక చిన్న మిక్సర్ బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని చల్ల పాలు తీసుకొని లమ్స్ లేకుండా బాగా థిక్ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న మిక్చర్ని అయితే ఇప్పుడు లో ఫ్లేమ్లో బాయిల్ అవుతున్న మిల్క్లో అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన వెంటనే లమ్స్ కట్టకుండా స్పూన్తో అయితే మిక్స్ చేస్తూ ఉండండి. సో మీకు కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా అవుతుంది అనమాట, బాగా దగ్గర పడుతుంది. సో మీకు అర్థమైపోతుంది కన్సిస్టెన్సీ బాగా థిక్గా రాగానే ఇది బాగా ఉడికింది అనేసి. సో ఇంకా అలా ఉడికిన పాలను అయితే నేను ఇంకా ఆఫ్ చేసుకొని ఒక 20 to 30 minutes అయితే పక్కన పెట్టాను, చల్లారబెట్టాను. సో తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. సో మరీ వేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ అయితే మిక్స్ చేయకూడదు. సో ఒక హాఫ్ అన్ అవర్ నేను మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టా. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈలోపు నేను ఫ్రూట్స్ కట్ చేసేసుకున్నాను. అండ్ లైక్ సీజనల్ ఫ్రూట్స్ మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పొమోగ్రనేట్, బనానా, యాపిల్, గ్రేప్స్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నా, బాదం, క్యాజూస్ అండ్ కిస్మిస్ అయితే యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా ఫైన్గా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసేయండి. మీ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న సీజనల్ బట్టి ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ ఇంకా మనం బ్లాక్ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. సో ఇలా అన్ని ఫ్రూట్స్ వేసాక బాగా మిక్స్ చేసేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో ఇంకా 2 hours తర్వాత ఇలా కప్ తీసుకొని తింటే మామూలుగా లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్పచ్చు. అండ్ ఈ సమ్మర్లో అయితే ఇంత చల్లగా తింటే ఎంత బాగుందో. సో ఒకసారి మీరైతే ట్రై చేయండి. సో అంతవరకు వీడియోస్ అయితే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.